శుభప్రదం జయప్రదం. మన్యంలో మరణ మృదంగం ఆగట్లేదు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పచ్చ కామెరల బారిన పడ్డ విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా పచ్చ కామెరకు మరో విద్యార్థి బలయ్యాడు. మక్కువ మండలం ఎర్రసామంత వలసలోని ఆశ్రమ పాఠశాలలో 6th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ పచ్చ కామెరల బారిన పడ్డాడు. స్కూల్లోనే అనారోగ్యానికి గురవడంతో ఆ బాలుడు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విశాఖ KGHకు తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే విద్యార్థి మృతి చెందాడు. ఈ మధ్య కాలంలో పచ్చ కామెరలతో చనిపోయిన విద్యార్థుల సంఖ్య 5కు చేరింది. పార్తీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి తాడ్నంగి పల్లవి మెదడు వ్యాధితో మృతి చెందింది. పల్లవి వయసు 12 ఏళ్లు. ఈ నెల 6వ తేదీన అనారోగ్యంతో పల్లవి బొబ్బిలి ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో ఈ నెల 11న విశాఖ KGHకు తరలించారు. 12న చికిత్స పొందుతూ చనిపోయింది పల్లవి. అయితే పల్లవి మృతి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో పచ్చ కామెరలతో 5గురు, మెదడు వాపుతో 1 చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 6కు చేరింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, చెప్పండి, అటు గుంటూరు జిల్లా తురకపాలెంలో అంత చిక్కని వ్యాధి, ఆ వ్యాధి ఏంటో కూడా గుర్తించలేని స్థితిలో వైద్యులు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మామిడిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 7th క్లాస్ చదువుతున్న విద్యార్థిని చనిపోయినట్టుగా చూస్తున్నాం. మరోవైపు పచ్చ కామెరతో ఇప్పటికే 5గురు మృత్యువాత పడ్డారు. ఇంకా ఎంతమంది విద్యార్థులు కన్ను మూస్తే ప్రభుత్వం కదలి వస్తుంది అనే ప్రశ్న వస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి పార్వతీపురం మన్యం జిల్లాలో మొన్నటి వరకు చూసాం. కురుపాం మండలంలోని 5గురు విద్యార్థులు మృతి చెందినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. 4గురు విద్యార్థులు మృతి చెందినటువంటి పరిస్థితి అయితే చూసాం. ఈ రోజున సాలూరు నియోజకవర్గంలోనికి వచ్చేసరికి సాలూరు మండలం మామిడిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి తాడంగి పల్లవి అనే అమ్మాయి మెదడుబాపు వ్యాధితోటి ఆ హాస్టల్లోనే సిక్ అయింది. హాస్టల్ నుంచి అక్కడ ఉన్నటువంటి బొబ్బిల ఆసుపత్రికి తీసుకెళ్లారు. బొబ్బిల ఆసుపత్రి నుంచి KGHకి తరలిస్తుండగా అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి. వైద్యులు దీన్ని మెదడువాపు వ్యాధిగా నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు ఉదయం మరో ఇన్సిడెంట్ జరిగింది. మక్కువ మండలం ఎర్రసామంత వలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నటువంటి తాడంగి చిన్నారి అనే విద్యార్థి పచ్చకామెలతో మృతి చెందాడు. జ్వరం, వాంతులు, విరోచనాలు, వికారం ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఉన్నాయంటంతో వార్డెన్ అయితే వాళ్ళని సాలూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాలూరు ఆసుపత్రిలోని పరిస్థితి విషమించడంతో విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. విజయనగరం వాళ్ళు రిఫర్ చేసేస్తారు KGHకి తరలిస్తుండగానే మార్గ మధ్యంలోనే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా మనం చూసినట్టయితే పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టల్ కానీ లేకపోతే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కానీ పూర్తిగా శానిటేషన్ కానీ పరిశుద్ధ్యం కానీ పూర్తిగా లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి RO ప్లాంట్లను కూడా నిర్వహణ చేయలేనటువంటి పరిస్థితి. వాటికి కావాల్సినటువంటి క్యాటేజెస్, ఫిల్టర్ ట్యాంక్స్ కూడా క్లీన్ చేయనటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇట్లాంటి అనారోగ్యకరమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి గిరిజన సంఘాలు ఆక్షేపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రతిరోజు కూడా గిరిజన సంఘాలు జిల్లా కలెక్టర్కి వెళ్లి ఫిర్యాదులు అందిస్తున్నాయి. పలానా హాస్టల్లోని పారిశుద్ధ్యం బాగాలేదు, అక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ బాగలేదు. అయినా కూడా జిల్లా కలెక్టర్ ఏమాత్రం కూడా చొరవ తీసుకుని చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడాను కుటుంబం హాస్టల్లోకి వచ్చినట్టయితే 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. సెలవులను ఎక్స్టెన్షన్ చేయాలో వద్దా అని చెప్పి 6గురు ఉద్యోగులతో ఒక కమిటీ వేశారు అధికారులతో. ఆ కమిటీ ఇప్పటి వరకు కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. అక్కడ తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ మీద కూడా ఒక సమీక్ష చేయడం కానీ లేకపోతే ఒక నివేదిక రూపంలోని కానీ లేకపోతే ప్రభుత్వానికి ఈ లోపాలు ఉన్నాయి, ఇవి సరిచేయాలి అనేటువంటి రికమెండేషన్ కానీ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తం ప్రభుత్వం కూడా అధికారులు కూడా చాలా గోప్యంగా ఉంటుంది. ఒకవైపు జిల్లాకు చెందినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు కానీ లేకపోతే జిల్లా మంత్రి గుమ్మడి సంచారాన్ని కానీ ఈ విషయం మీద పెదవి విప్పటం లేదు. మరణాలను అసలు మరణాలే కాదు, వీళ్ళంతా కూడా ఇళ్ల దగ్గర చనిపోయారు, ఇళ్ల దగ్గర నాటు వైద్యం చేసుకొని చనిపోయారు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ గిరిజన సంఘాలు అయితే మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి, తప్పుపడుతున్నాయి. చనిపోయినటువంటి మృతుల పేరెంట్స్ కూడాను ఇదంతా కూడాను ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ హాస్టల్లోనే చనిపోతున్నారు, ప్రభుత్వ వైద్యం అందుకుంటూనే చనిపోతున్నారు అనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం అయితే మేల్కోలేదు. గుమ్మడి సంచారాన్ని స్థానికంగా ఉండి కనీసం జిల్లా కలెక్టర్ ఆఫీస్ లోని అన్ని హాస్టల్ స్థానిక ప్రిన్సిపాల్స్ తోటి ఒక సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి కూడా లేదు. సరే, రైట్ యుగంధర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.